వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. ఎంత అలర్ట్ గా ఉన్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా సైబర్ క్రిమినల్స్ చెలరేగిపోతున్నారు. రోజుకో ఎత్తుగడ వేస్తూ జనాలను బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. ఇంతకీ ఏం జరిగిందంటే, రుచిక టాండన్ అనే డాక్టర్ లక్నోలో పనిచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమెకు కాల్ వచ్చింది. రుచిక సిమ్ కార్డ్ పై 22 కంప్లైంట్స్ అందాయని అవతల వ్యక్తి చెప్పాడు. తాను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారినని, ఆమెపై కేసు ఫైల్ చేస్తానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా మరో 2 వ్యక్తులను పోలీస్ ఆఫీసర్లుగా పరిచయం చేస్తూ రుచికతో వీడియో కాల్ మాట్లాడించాడు. ముగ్గురు కలిసి ఆమెపై మనీ లాండరింగ్ తో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు పెడతామని భయపెట్టారు. అంతేకాకుండా రుచికాను 3 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ లో ఉంచారు. నేరుగా కస్టడీలోకి తీసుకోకుండా ఉండేందుకు డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదంతా నమ్మిన రుచిక తనను తాను కాపాడుకునేందుకు నేరగాళ్లు చెప్పినట్టే చేసింది. దఫదఫాలుగా 2.8 కోట్లను వారి అకౌంట్లలోకి పంపించింది. అయితే కొద్ది రోజుల తర్వాత వాళ్ల ప్రవర్తనపై ఆమెకు అనుమానం కలిగింది. జరిగిందంతా మోసమని గ్రహించి చివరకు పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. కాగా ఇప్పుడు ఇలాంటి ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. డిజిటల్ అరెస్ట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.